అమిత్ షాను బర్తరఫ్ చేయాలట. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ పీసీసీపై అమిత్ షాను చేసిరు. అమిత్ షాకు సంబంధించినటువంటి చరిత్ర దయచేసి మన దాంట్లో వడ్డీ విజయసారథి గారితో ఒక ఇంటర్వ్యూ చేసినాం, దయచేసి చూడండి. నిజమైనటువంటి చరిత్ర. అమిత్ షాను ఇవాళ బర్తరఫ్ చేయాలంటున్నారు కదా, అంబేద్కర్ను అడుగడుగున అవమానించింది ఎవరు? అడుగడుగున ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆయనను రాజ్యాంగ సభ చైర్మన్గా చేసిందే కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ చేయలేదు. అప్పటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ కాదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోవద్దు. కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదు. రాజ్యాంగ సభను ఎన్నుకున్నది ఎవరు అనేటువంటి చూడాలి, దానికి నామినేట్ చేసింది ఎవరైనటువంటిది చరిత్రలోకి పోవాలి. ఆ విషయాలను గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నెహ్రూ అంబేద్కర్ని అక్కడ పిలిచి రాజ్యాంగ సభ చైర్మన్గా చేయమని ఎవరు చెప్పలేదు. అసలు నెహ్రూ ప్రధానమంత్రి కావద్దని పీసీసీలు, అన్ని రాష్ట్రాల పీసీసీలు, 12 మంది శాశ్వత సభ్యులు, అక్కడ ఉన్నటువంటి కోర్ కమిటీ 15 మందిలో అందరూ పటేల్ ప్రధానమంత్రి కావాలంటే నెహ్రూను ప్రధానమంత్రి చేసి పెట్టలేదా ఈ దేశానికి? అంబేద్కర్ని పోటీ చేస్తే బాంబేలో దగ్గరుండి నెహ్రూ అప్పటి కమ్యూనిస్టు నేత డాంగే ప్రచారం చేసి అంబేద్కర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని నిలబెట్టి ఓడగొట్టింది ఎవరు? ఓడగొట్టింది కాంగ్రెస్ కాదా? అంబేద్కర్కు వ్యతిరేకంగా. మరి అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే నెహ్రూకి అంత రాజ్యాంగ సభకు నామినేట్ చేసినటువంటి వ్యక్తి అన్నారు కదా, మరి అంబేద్కర్ పోటీ చేస్తే అసలు ఇక్కడ కాంగ్రెసే పోటీ చేయదు కదా. అంబేద్కర్ పోటీ చేసిన చోట కాంగ్రెస్ పోటీ చేయదు. అంబేద్కర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదు, ఆయన ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నుంచి పోటీ చేసిండు. అంటే దళితుల మీద ప్రేమ ఎంతుంది, అంబేద్కర్ మీద ప్రేమ ఎంతుంది కాంగ్రెస్ పార్టీకి? ఇది నిజమైనటువంటి చరిత్ర. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్రీపాద అమృత డాంగే ఓడించిండు అంబేద్కర్ని. శ్రీపాద అమృత డాంగే నెహ్రూ కలిసి అంబేద్కర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఏది ప్రత్యేకంగా అప్పుడు 2 ఓట్ల విధానం ఉంటుండే కదా, 2 ఓట్లలో ఒకటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఓటును చింపేయాలని చెప్పేసి ప్రచారం చేసింది ఎవరు? మీరు కాంగ్రెస్ పార్టీ కాదా? అక్కడ ఏది బండారా స్థానంలో మళ్ళా అంబేద్కర్ పోటీ చేస్తే అక్కడ అంబేద్కర్కి ప్రచారం చేసింది అప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు, జనసంఘ నాయకులు కాదా అంబేద్కర్కు మద్దతుగా ప్రచారం చేసింది మహారాష్ట్రలో? నిజాలు తెలుసుకోండి. వాళ్ళ నిజాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమిత్ షా అవమానించాడు. అసలు ఇవాళ అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నటువంటి వాళ్ళ విషయాలు బయటికి చెప్పకూడదా? అంబేద్కరు అసలు క్రిస్టియన్ మతంలోకి, ముస్లిం మతంలోకి మారకూడదని చెప్పాడు. ఇవాళ మతం మారి క్రిస్టియన్ మతంలోకి పోయినటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ వాదనని చెప్పుకుంటారు. సిగ్గుచేటు కాదా ఇవాళ? అది సిగ్గుచేటు కాదా? అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిండు, క్రిస్టియన్ మతంలోకి మారితే భారతదేశం మీద ప్రేమ పోతుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ ఆ విషయం పైన ఎందుకు మాట్లాడరు ఇవాళ? దళిత క్రైస్తవులని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్తుందే మళ్ళా. అదెక్కడి పద్ధతి? అది అంబేద్కర్కు వ్యతిరేకం కాదా? అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకం కాదా? రాజ్యాంగ సవరణల పేరు మీద అంబేద్కర్ రాజ్యాంగానికి ఎన్నిసార్లు తూట్లు పొడిచిర్రు? అడుగడుగున అవమానించింది అంబేద్కర్ని. మరి ఆ రోజే మొట్టమొదటి రాష్ట్రపతిని ఎందుకు చేయలేదు? నెహ్రూ మంత్రివర్గం నుంచి అంబేద్కర్ రాజీనామా చేస్తే నెహ్రూ పోయి అంబేద్కర్ని వద్దు, నువ్వు రాజీనామా చేయకు, ఉండాలే, నువ్వు మంత్రివర్గంలో ఉండాలని అంబేద్కర్ చెప్పుకున్నాడు. వీళ్ళు కావాలని నాకేదో అలంకారప్రాయంగా మంత్రి పదవి ఇస్తున్నారు తప్ప కీలకమైనటువంటి బాధ్యతలు, కీలకమైనటువంటి చైర్మన్లు నాకు ఇవ్వట్లేదు అనేటువంటి మాట స్పష్టంగా నెహ్రూ నన్ను అవమానిస్తున్నాడు అనేటువంటి మాట చెప్పి నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసింది అంబేద్కర్ గారు కాదా? ఈ విషయాలు నిజాలు ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 2 సార్లు ఓడించింది కాకుండా అంబేద్కర్ మంత్రివర్గం నుంచి పోతుంటే నిజంగా ప్రేమ ఉంది కదా. రాజ్యాంగ సభ చైర్మన్ చేసిండు నెహ్రూ అని చెప్పుకుంటున్నారు కదా కాంగ్రెస్ చేసినని. మరి ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తే నీలాంటి మేధావి, నీలాంటి పెద్ద మనిషి, రాజ్యాంగాన్ని రాసినటువంటి నువ్వు ఉండొద్దు, అంబేద్కర్ గారు ఉండండి ఇవాళ మీరు మంత్రివర్గంలో, మీరు లేకపోతే కష్టమని ఎందుకు చెప్పలేదు? మరి నిజంగా కాంగ్రెస్కి అంత ప్రేమ ఉంటే నెహ్రూ ప్లేస్లో అంబేద్కర్ని ఎందుకు మొట్టమొదటి ప్రధాని ఎందుకు చేయలేదు? ఒక దళితుడిని ప్రధానమంత్రి ఎందుకు చేయలేదు ఇవాళ ఈ దేశానికి? ఒక దళితుడిని ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు చేసిరు ఇవాళ? ఎన్నిసార్లు ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసిరు? ఎన్ని రాష్ట్రాలకు దళితులను ముఖ్యమంత్రి చేసిరు ఇవాళ? అంబేద్కర్ విధానాలను ఎన్నిసార్లు చెప్పారు? పాకిస్తాన్ను విడదీసేటువంటి విషయంలో అంబేద్కర్ అభిప్రాయాన్ని ఎందుకు గౌరవించలేదు? పాకిస్తాన్ విడిపోవద్దని చెప్పిండు,
అంబేద్కర్ గారు పాకిస్తాన్ ఒకవేళ విడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను భారతదేశంలోకి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా పాకిస్తాన్లోకి పంపించాలని చాలా స్పష్టంగా చెప్పిండు. ముస్లింలు అక్కడ ఉన్నటువంటి దళితులని కేవలం పాకి పనికి మాత్రమే వాడుకుంటారు, ముస్లింలని నమ్మడానికి లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా అంబేద్కర్ గారు మాత్రమే చెప్పారు. కేవలం అంబేద్కర్ గారు మాత్రమే చెప్పారు. ఈ విషయాలన్నింటినీ వక్రీకరించింది ఎవరు? చరిత్రకు చెప్పింది ఎవరు? చరిత్రకు చెప్పంది ఎవరు? చరిత్రను వక్రీకరించింది ఎవరు? ఈ విషయాలను కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు? కాంగ్రెస్ పార్టీకి ఆ బాధ్యత లేదా? ఉందా లేదా? ఇది విషయం. దీనికి సంబంధించినటువంటి అమిత్ షాకి సంబంధించినటువంటి దాంట్లో